జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. స్మైలీ, నీతో చాలా విషయాల గురించి మాట్లాడాలి. వీటన్నిటికన్నా ముందు మనం ఈ గదిలో మాట్లాడుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఇద్దరం ఒకింట్లో ఉన్నామే కానీ మనసు విప్పి మాట్లాడుకున్నదే లేదు. పర్లేదులే, మాటలకి సందర్భం ఇది అవునో కాదో తెలీదు కానీ రెండు జీవితాలు ఒకటిగా ప్రయాణించే తొలిస్తాను ఇదే. ఇద్దరి మనోభావాలు తక్కువైనా ఎక్కువైనా సరిసమానంగా పంచుకునే అరుదైన అందమైన చోటు ఈ పూలపాన్పు. ఈ క్షణం మనం మాట్లాడుకునే కొన్ని మాటలైనా శాశ్వతంగా నిలిచిపోతాయి. మనం చూడబోయే కొత్త జీవితానికి విలువైన మార్గాన్ని చూపెడతాయి. అందుకే కొన్ని మాటలకు మనం కట్టుబడి ఉండటం ఇప్పటి నుంచే అవసరం. అది మన జీవితాలకే కాదు స్మైలీ, మన ఈ కుటుంబానికి కూడా ఎంతో ముఖ్యం. ఈ ఇంటికి గౌరవం. ఏంటి మాటల్లో ఏదో తేడా ఉంది? అది కాని మైండ్కే మాడట్లేదు కదా, జాగ్రత్తగా ఉండాలి. దేని గురించి మాట్లాడుతున్నారు ఆనంద్ గారు? మనిద్దరం ఒకసారి ఒక మాట అనుకున్నాం, గుర్తుందా? ఏ మాట అండి? విరాట్ చైత్రల గురించి. వాళ్ళిద్దరినీ ఒకటి చేయాలి. జీవితాంతం వాళ్ళు సంతోషంగా ఉండేలా మనం ఏదో ఒకటి చెయ్యాలి. ఈ టైంలో వాళ్ళిద్దరి గురించి మాట్లాడుకోవడం కరెక్టే అంటారా? ఏదైనా మనం అనుకోవటంలోనే ఉంటుంది స్మైలీ. ఇది వాళ్ళ విషయమే కావచ్చు, కానీ వాళ్ళిద్దరి బాధ్యత మన మీదే ఆధారపడి ఉంటుంది కదా. అవును, ఖచ్చితంగా. మీ బాధ్యతే నా బాధ్యత. ఈ మాట ఈ ఇంట్లో అడుగుపెట్టిన క్షణమే నా నరనరాల్లోకి చేరిపోయింది. ఈ క్షణం మాట్లాడుకునే కొన్ని మాటలకైనా కట్టుబడి ఉండాలని అన్నారు కదా. మీ ప్రతి మాటకి నేను కట్టుబడి ఉంటాను. ఏ మాటను మర్చిపోను. ఈ సమయంలో కూడా పెళ్ళాం కన్నా వాళ్ళిద్దరి జీవితమే నీకు కావాల్సి వచ్చిందా? ఇది మర్చిపోను. ప్రతి మాట గుర్తుంచుకొని మరి అన్నింటినీ స్మాష్ చేసేస్తా. స్మైలీ, భార్యాభర్తల అనుబంధం గురించి ఎందరో కవులు ఎంతో గొప్పగా చెప్పారు. అంటే ఒక బంధం వాళ్ళ కంటికి ఎంత అందంగా కనపడి ఉండాలి. ఆ అందంలోని వర్ణాలన్నిటినీ వాళ్ళు మనసుతో తాకి ప్రేమగా పలకరించి ఉంటారు. గ్రేట్ కదా? వైఫ్ అండ్ హస్బెండ్, వాట్ ఎ వండర్ఫుల్ ఎమోషన్. గ్రేట్ కపుల్ని చూసినప్పుడల్లా నాకు అనిపిస్తుంటుంది స్మైలీ, కవలలుగా పుట్టిన వాళ్ళు కూడా కలకాలం కలిసి బ్రతకలేరు, కానీ భార్యాభర్తలు మాత్రం ఇద్దరూ కలిసి ఒకే జీవితాన్ని పంచుకొని ఊపిరున్నంత వరకు బంధం అనే బాక్స్లోనే చాలా గొప్పగా బ్రతికేస్తుంటారు. అంత గొప్పగా బ్రతికారంటే ఇద్దరి మధ్య ఎంతో అండర్స్టాండింగ్ ఉండాలి. ప్రాణం పోయినా ఒకరికొకరు మోసం చేసుకోరన్న నమ్మకం బలంగా ఉండాలి. ఇదిగో ఈ అరుదైన అందమైన జీవితాన్ని స్మైలీ నా భార్యతో నేను పంచుకోవాలని మనసారా కోరుకున్నాను. నీ జీవితాన్ని నువ్వెంత అందంగా ఊహించుకున్నావు. ఫైనల్ గా నేను డిజైన్ చేసినట్టే నువ్వు బతకాలి. అలాగే బతుకుతావు. స్మైలీ, ఏంటి నేనే మాట్లాడుతున్నాను, నువ్వేం మాట్లాడవా? మీ మాటలు వింటూ అందులోనే మన జీవితాన్ని ఊహించుకుంటున్నాను. పాలు చల్లారిపోతున్నాయి. తొలి రాత్రి మురిపాల కన్నా ముందు ఈ పాలని పంచుకోవాలి. ఏ పాలనైనా వేడి చల్లారకుండా పంచుకుంటేనే మంచిదని ఒక బుక్లో చదివాను. రియలీ? తాగండి.
పరిస్థితులేంటి? చేయి దాటిపోవడం ఏంటి? ఏమైందిరా చిన్నోడా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావురా నాన్న? బాధ అంతకు మించి ఏమీ లేదు. తాగిన మందుది ఏ తప్పు లేదు బామ్మ. ప్రామిస్, తాగిన మందుది ఏ తప్పు లేదు. ఓన్లీ ప్రాబ్లమ్స్. నాకు ప్రాబ్లమ్స్ అలవాట్లేదు కదా, హేకేసింది. తాగింది ఇంతే. ఓ సారీ, ఓకే, ఒక బాటిల్. అది సరే బామ్మ, అన్నయ్యని గదిలోకి పంపించారా? లేకపోతే నీలాగా తాగిరమ్మని పంపించామనుకున్నావా? పెళ్లి చేసుకొని చక్కగా కాపురం చెయ్యాలి. ఆ బాధ్యత వాడికుంది. వాడు నీలా కాదు. నా అలాగంట బామ్మ. నువ్వు జుట్టుకి రంగేసుకున్నట్టే నేను మనసుకి రంగేసుకుని బ్రతుకుతున్నాను. అలా అని ముందు వెనక ఆలోచించకుండా అన్ని బయటికి చెప్పే ధైర్యం కూడా లేదు. ఏం చేయాలో తెలియట్లేదు. ఎలా ఉంటున్నానో ఏం చేస్తున్నానో అర్థం కాకుండానే బ్రతికేస్తున్నాను. అనా సారీ, నువ్వు నన్ను జీవితంలో క్షమించలేని పాపం చేశాను. కన్నయ్య, ఏమైంది నీకు? ఏమైందని అడుగుతున్నావా? ఇంకేం కావాలి? నా జీవితాన్ని తగలబెట్టేశావు కదా. ఆ మంటల్లోనే ఈ ఇంటి పరువు గౌరవాలన్నీ తొక్కేశావు. ఎవ్రీథింగ్ స్మాష్ గన్. కన్నయ్య, ఏంటిది? మళ్ళీ మందు మొదలు పెట్టావా? నాకు దూరంగా ఉండటానికి నిన్ను నువ్విలా పాడు చేసుకోవడం అవసరమా? మళ్ళీ ఎందుకు తాగడం మొదలు పెట్టావు? నీకు దూరంగా ఉండడానికి తాగాల్సిన పని లేదు. నువ్వు చేసిన పాపానికి ఆ శిక్ష నేను అనుభవిస్తూ తాగాను. ఈ గుండె దహించుకుపోతుంటే ఆ మంట తాకిడిని భరించుకోలేక తాగాను. కన్నయ్య, అసలు ఏం జరిగింది? ఏం జరిగిందా? నువ్వు రగిల్చిన నిప్పు దావనంలా ఈ ఇంటి చుట్టూ వ్యాపించింది. అది నీ కంటికి కనిపించట్లేదా? మళ్ళీ ఏం జరిగిందని ఎలా అడుగుతున్నావు? ఏం చెప్పావు నువ్వు? ఈ ఇంట్లో ఇంకో తప్పు జరగకుండా చూస్తాను అనే కదా. చూసావా? ఇంకో తప్పు జరగకుండా చేయగలిగావా? లేదు. ఆ తప్పుకి మరో తప్పు, దానిపైన ఇంకో తప్పు, తప్పు మీద తప్పు జరుగుతూనే ఉన్నాయి. నువ్వు ఇక్కడ ఉండగా ఈ ఇంటి పరువు గుమ్మం దాటదు అని సవాల్ విసిరావుగా. పరువు ప్రవాహంలా కొట్టుకుని పోతుంది. పోతుంది పోతుంది. చెప్పు, ఇప్పుడు ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేయవు. చూస్తూ ఉంటావు లేదా? దేవుడా అని ఆ దేవుడికి దండం పెట్టుకుంటావు. అంతే కదా? అంతే కదా నువ్వు చేసేది. ఈ ఇంటి గౌరవం అంటే చంటి బిడ్డ లాంటిదా? దాన్ని ఊపిరాడని పరిస్థితిలో వదిలేసావు. ఒక అర్హత లేని మనిషిని మరొకరితో. అలాంటి ఆడదాన్ని ఈ ఇంటి గడపలోకి హారతిచ్చి మరీ ఆహ్వానించి తీసుకొచ్చావు.
కన్నయ్య. నీ ద్వేషాన్నైనా భరించగలనేమో, కానీ నీ బాధని క్షణమైనా భరించలేను. నీ కంటి చూపు కూడా నేను భారం అయితే నేను దూరంగానే ఉంటాను. నువ్వు కోరుకున్నట్టుగానే ఉంటాను. నేను ఇంకా ఇంకా బాధ పెట్టను కన్నయ్య, బాధ పెట్టను. హంస గారు, నా మాట వినండి, నా మాట వినండి. హంస, ఏంటే ఏం జరిగింది? దీన్ని ఈ రోజు వదిలే సమస్య లేదమ్మా. అసలు ఏం జరిగిందే? పాపం దాని మీద ప్రతాపం చూపిస్తున్నావు. ప్రతాపం చూపించడం ఏంటమ్మా? ఇది చేసిన పనికి ఏం చేసినా తప్పులేదు. ఈ రోజు దీనికి ఈ ఇంటికి అన్ని సంబంధాలు తెగిపోవాల్సిందే. ఇంకా ఒక్క క్షణం కూడా దీనికి ఇంట్లో ఉండే అర్హతే లేదు. హంస, చైత్ర అర్హత గురించి నువ్వు మాట్లాడుతున్నావు. చైత్ర ఈ ఇంటి చిన్న కోడలు, అది మర్చిపోకు. ఓ నోరు చించేసుకుంటున్నావు. అసలు ఏం చేసిందే? అత్తయ్య, ఏంటిదంతా? ఏం జరుగుతుంది అత్తయ్య? చెప్పవే, అసలేం జరిగిందో చెప్పు. నువ్వు ఏం చేశావో చెప్పు. నేనేం చెయ్యలేదు హంస గారు. మీరే అనవసరంగా విషయాన్ని పెద్దది చేసి అందరికీ చూపిస్తున్నారు అంతే, మరింకేం లేదు. ఏంటేంటేంటేంటేంటి? నువ్వేమీ చేయలేదు, నేనే విషయాన్ని చాలా పెద్దది చేస్తున్నానా? హ, నిన్ను ఇలా కాదే, ఎవరు ఏం చేశారో ఇప్పుడే అందరికీ అర్థమయ్యేలా చెప్తే గాని నువ్వు ఎలాంటి దానివో ఇంట్లో అందరికీ తెలీదు. లక్ష్మి, లక్ష్మి! అమ్మగారు. లక్ష్మి, రాత్రి పాల గ్లాస్ తీసుకెళ్లి స్మైలీకి ఇచ్చింది నువ్వేనా? లేదమ్మా, పాలు కలిపి గ్లాస్ తీసుకెళ్లబోతుంటే చైత్రమ్మ గారు వచ్చి తనే ఇస్తానని తీసుకెళ్లారు. అవును, నేనే తీసుకువెళ్ళాను. అయితే ఏంటి? ఆనంద్, తప్పే ఉందో నీకు అర్థమై ఉంటుందిగా. పిన్ని చెప్పింది నిజం. తనకి దక్కని సంతోషం నాకెందుకు దక్కనివ్వకుండా చేస్తుందిలే. మాటల్లో ఉన్న కోపం చేతల్లో ఉండదు కదా అనుకున్నాను. కానీ అత్తయ్య తన మనసులో నా మీద ఇంత కుట్రని దాచుకుందనుకోలేదు. ఇలాంటి నీచమైన పని చేస్తుందని నేను అస్సలు ఊహించలేకపోయాను. అయినా ఒక రకంగా తప్పంతా నాదేలేండత్తయ్య. రాత్రి చైత్ర పాలు తెచ్చినప్పుడే, మీరు తనని అడ్డుకున్నప్పుడే నేను ఆ పాలని తీసుకోకుండా ఉండాల్సింది. నా కర్మకాలి ఆ పాలు తీసుకున్నాను. అయినా అందరి గురించి మంచిగా ఆలోచించి మనకు అలా అనుమానించాలని ఎలా అనిపిస్తుంది అత్తయ్య? ఇప్పుడు నా మంచితనమే నన్ను ఇలా ముంచుతుందనుకోలేదు. బాధపడకు స్మైలీ. బాధపడకుండా ఎలా ఉండమంటారు పిన్ని? శుభమా అంటూ ఒక అందమైన జీవితాన్ని ప్రారంభిద్దామనుకున్న ఇద్దరు ఎన్నో కలలు కన్నాం. కాని ఆదిలోనే ఇలా అశుభం పలికించింది. ఈ ఒక్క రోజు దాటితే మరో 3 నెలల వరకు మంచి రోజు లేదని పంతులు గారు కూడా ముందే చెప్పారు. మీరందరూ మర్చిపోయారా? నిన్న కాకపోతే ఈ రోజు అనుకునే అవకాశం కూడా లేదు. ఇంకా బాధపడకుండా ఎలా ఉండమంటావు పిన్ని? అర్థమైందా మీ అందరికీ? చైత్ర చేసింది ఎవరైనా చిన్న తప్పనంటారా? 3 నెలల వరకు ఈ భార్యాభర్తలిద్దరినీ కలవకుండా దూరం చేసింది.
నిజంగా ఏమనాలి దీన్ని? ఎందుకు చేసావు ఈ పని? లేదత్తయ్య, నేనేం చేయలేదు, నన్ను నమ్మండి. నోర్మోయ్ గోమతి! ఏంటి? పాలల్లో నిద్ర మాత్రలు కలిపింది నువ్వా? మరి లేకపోతే ఇంకెవరికి అంత ధైర్యం తెగింపు ఉండేది? నిన్ను దెబ్బ కొట్టాలని మెంటల్ గా ఫిక్స్ అయినప్పుడు ఈ మాత్రం మెంటల్ గా రియాక్ట్ అవ్వకపోతే నా మంటకి జస్టిఫికేషన్ ఏముంటుంది? అసలు నువ్వు మనిషివేనా? ఏ ఆడదైనా ఆ మధుర క్షణాలని ఎంతో అందంగా పంచుకోవాలని ముచ్చట పడుతూ ఉంటుంది. భర్తకి తన తనువుని ఒక బహుమతిగా అర్పించుకోవాలని ఆశపడుతుంది. కానీ నువ్వు అసలు నువ్వు చేసిందేంటి? నేను ఏం చేశానో నాకు క్లారిటీ లేకుండానే చేశానా? పిచ్చి చైత్ర, నువ్వొచ్చి ఏదో చెప్పావు కదా అని ఆ మాటలన్నీ నా మనసుకి తీసుకొని మౌనంగా వెళ్లి మధురంగా తొలి రాత్రి జరుపుకుంటాను అనుకున్నావా? నేను ఈ ఇంట్లో అడుగు పెట్టింది ఈ చిన్న చిన్న ఆనందాల కోసం టెంప్ట్ అయిపోవడానికి కాదు. నా ప్రతి అటెంప్ట్ కి ఓ అర్థం ఉంది, కంటెంట్ లో క్లారిటీ ఉంది. అందుకే ముందు నిన్ను ఈ గడప దాటించేదాకా నా అడుగు మరోవైపు పడదు. నిన్ను మెడ పట్టి బయటికి గెంటించడమే ఇప్పుడు నా ముందున్న టార్గెట్. దానికోసం ఎంతకైనా తెగిస్తాను. నన్ను బయటికి పంపించడం నీ వల్ల కాదు స్మైలీ. అవుతుంది, నా వల్లే అవుతుంది. ఎందుకంటే ఏ అండ చూసుకొని నువ్వు ఈ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చున్నావో ఆ ఆనంద్ని నీకు యాంటీగా మార్చేయబోతున్నాను. ఆల్రెడీ పాలల్లో నిద్ర మాత్రలు అనే కాన్సెప్ట్ తో ఆయన మనసులో విషబీజాన్ని నాటేశాను. రేపో మాపో ఆ బీజం మొలకొస్తుంది, చిగురిస్తుంది. ఆ తర్వాత నీ మీద చిరాకొస్తుంది. ఫైనల్ గా అసహ్యమొచ్చి అవతలకి పో అని నిన్ను మెడపట్టి బయటికి గెంటించేస్తాడు. నాటిన ప్రతి బీజం మొలకొస్తుంది, పనికొస్తుంది అనుకోవడం నీ మూర్ఖత్వమే. సరే, ఎన్ని పిచ్చి ప్రయత్నాలు చేస్తావో చెయ్యి. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నా అడుగుని అంగుళం కూడా కదిలించలేవు. ఈ లెటర్ గదిలో దొరికింది. రాత్రి నీ దగ్గర నుంచే పడిపోయిందనుకుంటా. ఏంటి కన్నయ్య ఇది? నువ్వు చేసిన తప్పుకు ఈ ఇంటికి దక్కిన ప్రతిఫలం.
నేను ఏదైతే ముందు నుంచి భయపడుతూ ఈ ఇంటి పరువుకి ఏం కాకూడదని టెన్షన్ పడుతున్నానో ఇప్పుడు అదే జరిగింది. అసలేం జరిగింది? మొన్న ఈ ఇంటి పూజకి తెచ్చిన స్వామివారి విగ్రహం తిరిగి ఎండోమెంట్ వాళ్ళకి వెళ్ళలేదు. ఆ రోజే ఈ ఇంట్లో దొంగిలించబడింది. అదేంటి కన్నయ్య, పూజ చేశాక డిపార్ట్మెంట్ వాళ్ళే వచ్చి ఆ విగ్రహాన్ని తీసుకువెళ్లారు కదా? ఆ విగ్రహం డూప్లికేట్. ఒరిజినల్ ఆ రోజే మిస్ అయిపోయింది. ఈ వంశం తరతరాలుగా ఈ ఇంటి ప్రతిష్టగా కుటుంబ రక్షగా భావించే ఆ స్వామివారి విగ్రహాన్ని దొంగతనం చేశారు. కళ్ళ ముందున్న విగ్రహాన్ని ఎవరు మాయం చేశారు? ఇంట్లో ఏదో ఒక టైంలో ధూపం తప్పనిసరిగా వేసుకోవాలమ్మా. ఇంట్లో దరిద్రం దుష్ట శక్తులు ఏదో ఒక మూల కూర్చునే ఉంటాయి. అవునా? అవునమ్మా. వాటి వల్ల ఈ గాలిలో చెడు ప్రభావం చూపించే తరంగాలు తిరుగుతూ ఉంటాయి. అవన్నీ ఈ ధూపం దెబ్బకు బయటికి పారిపోతాయన్నమాట. అవును బామ్మగారు, ఈ ఇంట్లో ఉన్న దుష్ట శక్తుల్ని ధూపంతో తరిమి కొట్టాల్సిందే. ఇలా ఇవ్వు, నేను ధూపం వేస్తాను, నువ్వు వెళ్ళి వేరే వర్క్ చూసుకో. నీకెందుకమ్మా? మళ్ళీ ఈ విషయాన్ని అడ్డు పెట్టుకుని నిన్ను ఏదో ఒకటి అంటారు. ఆ మాటలు కూడా దుష్ట ప్రభావమే కదా బామ్మగారు. అన్నింటినీ కూడా తిప్పి కొట్టడానికి ఈ ధూపం నా చేత్తో వేస్తానంటున్నాను. మీరు రిలాక్స్ అవ్వండి. ఈ ధూపంతో వాటి దుమ్ము రేగ్గొడతా. నా తల్లే. దొంగ పనులు చేసేవాళ్ళు ఓపెన్ గా ఎందుకుంటారు? వీళ్ల కోసమే కదా సీక్రెట్ ఆప్షన్స్. ఈ నంబర్ హైడ్ లో ఉంది, మెసేజ్ బాక్స్ ఎంటీగా ఉంది. సో ఈ ఎంటీలోనే ఏదో ఉంది. అదేంటి? తీగ దొరికిందిగా, లాగుదాం. డొంక అదే కదులుతుంది. హాయ్ బేబీ. సేమ్ ప్లేసా? ఎక్కడే ఉంటుంది? ఓ ఓకే బేబీ. స్మైలీ చాట్ చూస్తే ప్రాబ్లం అవుతుంది, డిలీట్ చేద్దాం. ఇదేనా స్మైలీ నువ్వు కలిసే చోటు? అవును. నైట్ ఇక్కడేదో పార్టీ జరిగినట్టుంది. యా మ్యామ్. పృథ్వీ, అనవసరమైన వాటిల్లో నువ్వు తలదూర్చడం లేదు కదా?
ప్రస్తుతం నీ ఫోకస్ మొత్తం ఆ విరాజ్ సీతారత్నం ఫ్యామిలీ మీదే ఉండాలి. ఇప్పుడు ఆ విగ్రహమే మనకు మెయిన్. ఖచ్చితంగా మామ్. నిన్న పార్టీ కూడా ఆ విగ్రహం కోసమే ప్లాన్ చేశాను. దాని వాల్యూ 500 crores అని తేలిందే. ఈ రోజు అది మన చేతికొచ్చింది అంటే 500 crores మన చేతికొచ్చినట్టే. నైస్. వెంటనే ఆ విగ్రహాన్ని తీసేసుకోవాలి. స్మైలీ ఇంకా రాలేదేంటి? వస్తూ ఉంటుంది మా. విగ్రహాన్ని జాగ్రత్తగా తీసుకురావాలి కదా మరి. టైం అంటూ ఒకటి ఉంటుంది పృథ్వీ. ఇలాంటి విషయాల్లో అటు ఇటు అయితే మనకి చాలా ప్రాబ్లం. స్మైలీతో అలాంటి ఇబ్బంది ఏమి ఉండదు మామ్. సార్, కాఫీ. మామ్ తీసుకో. డోర్ క్లోజ్ చేసి. ఓకే సార్. మామ్, మనం ఈ కాఫీ ఫినిష్ చేసే లోపే తను వచ్చేస్తుంది. చూస్తూ ఉండే. ఒకసారి ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకుంటే మంచిదేమో. ఒకవేళ తను అక్కడుంటే మనం కాల్ చేస్తే తనకి ప్రాబ్లం అవుతుంది కదా మామ్. మెసేజ్ తో ఏం ప్రాబ్లం లేదు కదా? లేదు మామ్, చేస్తాను. ఏమైంది పృథ్వీ? నథింగ్ మామ్. ఇంకా మెసేజ్ సింగిల్ టిక్ లోనే ఉంది. సిగ్నల్ లేక మెసేజ్ ఇంకా రీచ్ అవ్వలేదు అనుకుంటున్నాను. సో తను గెస్ట్ హౌస్ కి నియర్ బై ఉండొచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ చుట్టుపక్కల అస్సలు సిగ్నల్స్ ఉండవు, చాలా వీక్ గా ఉంటాయి. రే విరాజ్, అడుగడుగునా అడ్డుపడుతూనే ఉన్నావు. ఆ చైత్ర విషయంలో నన్ను చేత కానివాణ్ణి చేశావు. ఇప్పుడు ఈ విగ్రహం విషయంలో కూడా నన్ను ఓడించడానికే నువ్వు రంగంలోకి దిగావు. ఈసారి నేను ఓడిపోను. నువ్వు హైవేలో వస్తే నేను అడ్డదారిలో వస్తా. కన్నయ్య, కనీసం ఇంతవరకైనా విషయం ముందుకు తీసుకురాగలిగాం కదా. కానీ ముగించలేకపోయాం కదా. దొంగలంత సులభంగా దొరకరు కదా. మరి దొరికే వరకు వేటాడాలి. వేటాడతాను. నువ్వు తలుచుకుంటే ఖచ్చితంగా దొరుకుతారు కన్నయ్య. కానీ నువ్వు ఇలా టెన్షన్ పడితే వాళ్ళ గురించి ఏ క్లూ కూడా దొరకదు. రిలాక్స్డ్ గా ఆలోచించు. వాళ్ళే నీ కాళ్ళ దగ్గరకు వస్తారు. రిలాక్స్ గా, అంతేగా? ఇదే నా రిలాక్సేషన్. కన్నయ్య, రిలాక్స్ కమ్మన్నాను కానీ పాటల్లో మునిగిపోయి ఈత కొట్టమని నేను చెప్పలేదు. ఈ పాట అంటే నాకు ప్రాణం. యూనో, ఈ పాట వింటూనే సంగీతం అనే ఊపిరి నాలో ప్రవేశించింది. ఈ పాట ఉంటే చాలు, నాలో గుండె చప్పుడున్నట్టే. నేను ఏ పరిస్థితుల్లో ఉన్నా ఒక్కసారి ఈ పాట నా చెవిన పడిందంటే లేచి కూర్చుంటాను. ఐ లవ్ దిస్ సాంగ్. మై లైఫ్ దిస్ సాంగ్. అరే సరేలే కన్నయ్య, రోడ్డు చూసి డ్రైవ్ చేయి. రోడ్డు ఖాళీగానే ఉందిగా. అరే అరే
పృథ్వీ, ఇలా చేయడం కరెక్ట్ అనిపిస్తోందా? ఏం చెయ్యకపోతేనే కరెక్ట్ కాదనిపిస్తుంది మామ్. వాళ్ళు ఖచ్చితంగా ఈ రూట్లోనే వస్తారు. ఏమైంది నీకు? కన్నయ్య, కన్నయ్య, ఎవరైనా ఉన్నారా? హెల్ప్, హెల్ప్! కన్నయ్య, అయ్యో కన్నయ్య, నన్ను చూడు, ఒకసారి నన్ను చూడు. హెల్ప్! ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? హెల్ప్, హెల్ప్! కన్నయ్య, 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 ఏమైంది నీకు? లే కన్నయ్య, ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? హెల్ప్! కన్నయ్య, ఒక్కసారి చూడు. కన్నయ్య, 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 లే కన్నయ్య. కన్నయ్య, 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 రక్తం వస్తుంది. ఏం చేయాలి ఇప్పుడు? కన్నయ్య, లే కన్నయ్య, లే కన్నయ్య. అయ్యో, ఇక్కడ ఎవరు కనిపించట్లేదే. నేనేం చేయాలి ఇప్పుడు? కన్నయ్య, నీకేం కానివ్వను కన్నయ్య, నీకేం కాదు, నీకేం కాదు. నేను నిన్ను కాపాడుకుంటాను. హాస్పిటల్కి వెళ్ళాలి. ఇప్పుడు ఎలా? ఇంట్లో ల్యాండ్ లైన్ కి ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు. ఎవరు లేరా ఏంటి? హలో, ఎవరండి? హలో మేడం, నేను ఫోన్ చేసింది రాక్ స్టార్ విరాజ్ గారి ఇంటికే కదండి? అవునండి, నేను విరాజ్ వాళ్ళ అమ్మని మాట్లాడుతున్నాను. మేడం, మేడం, మీరు విరాజ్ సార్ గారి మదరా? విరాజ్ సార్ కి విరాజ్ గారికి విరాజ్ సార్ కి ఏమైంది? విరాజ్కి ఏమైంది? గోమతి, ఏమైందమ్మా? మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు మేడం. ముందు నా బిడ్డకి ఏం జరిగిందో చెప్పు బాబు. వాడికేం కాలేదు కదా? ఇది చెప్తే మీరు తట్టుకోగలరు లేరు నాకు అస్సలు అర్థం కావట్లేదు మేడం. ఏమైంది నా బిడ్డకి? అయ్యో, ఎలా చెప్పను మేడం మీకు? విరాజ్ గారికి యాక్సిడెంట్ అయింది మేడం. విరాజ్కి యాక్సిడెంట్ అయిందా? అయ్యో, అయ్యో భగవంతుడా! బాబు, నువ్వు చెప్పేది నిజమేనా? నా బిడ్డకి యాక్సిడెంట్ అవ్వడం ఏంటి? నిజం చెప్పు. అవును మేడం, చాలా మేజర్ యాక్సిడెంటే జరిగింది. సార్ పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది మేడం. విరాజ్, విరాజ్! హలో, హలో వదినా, ఇలా ఇవ్వు. హలో, హలో, ఏంటి బాబు నువ్వు చెప్తుంది? అవును మేడం, సార్ ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఇందాకే హాస్పిటల్ కి తీసుకొచ్చారు మేడం. హాస్పిటల్ ఎక్కడ? యాక్సిడెంట్ అయిన చోటుకి చాలా దగ్గరలోనే మేడం. సరే, నేను ఇప్పుడే వస్తాను. అయ్యో భగవంతుడా! వదినా, ఏంటి? నువ్వేం కంగారు పడకు.
విరాజ్కేం కాదు వదినా. అది మేజర్ యాక్సిడెంట్ అంటున్నారు హంస. ఏ నమ్మకంతో ధైర్యంగా ఉండాలి చెప్పు? వద్దు వద్దు అని చెప్తూనే ఉన్నాను. వినకుండా ఆ చైత్ర పిలిచిందని వెళ్లిపోయాడు. ఇప్పుడు దానివల్ల ఎంత అనర్థం జరిగిందో చూడు. అక్కడ నా బిడ్డ ఎలా ఉన్నాడో, ఏమైందో. ఎక్స్క్యూజ్ మీ, ఒక కాల్ చేస్తాను. చేసుకోండి మేడం. అయ్యో ఆనంద్ గారు, ప్లీజ్ ఫోన్ లిఫ్ట్ చేయండి. కాల్ కట్ చేస్తున్నారేంటి ఆనంద్ గారు? అయ్యో మహి, ఆడిట్లో ఏవో తేడాలున్నాయి. మనం కాస్త కేర్ఫుల్గా ఉండాలి. ఏ ఫైల్ కూడా నేను చెక్ చేయకుండా వితౌట్ సైన్ బయటికి వెళ్ళకూడదు. ఓకే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.